హే గైస్, నా స్మాల్ బిజినెస్ 30 డేస్ ఎర్నింగ్ ఛాలెంజ్ లో ఇది డే 7. బిజినెస్ ఎప్పుడు ఒకేలా ఉండదని చెప్పడానికి 3 డేస్ జరిగిన సేల్ మనకి ఎగ్జాంపుల్. ఇలా ఎందుకని వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థం అవుతుంది. ఎప్పటిలా 4:30 కల్లా వచ్చి వ్యాఫిల్ కార్ట్ అంతా క్లీన్ చేసుకుని రెడీ చేసుకున్నాం. ఈ రోజు వచ్చేసరికి ఫ్రైడే. ఈ రోజు సేల్ ఎలా ఉంటుందో చూడాలి మరి. అండ్ రాజమండ్రిలో వెదర్ ఈ 2 డేస్ ఉన్నట్టే ఉంటే మన బిజినెస్ ఏ ప్రాబ్లం లేకుండా అయితే అయిపోతూ ఉంటుంది. హాఫ్ అన్ అవర్ లో మొత్తం మన వ్యాఫిల్ ఫ్యూషన్ అయితే రెడీ చేసుకున్నాం. అండ్ ఈ రోజు స్టార్టింగ్ 5:30 అయితే ఫస్ట్ పోనీ అయ్యింది. ఆ తర్వాత నుంచి కస్టమర్స్ అయితే కంటిన్యూస్ గా వస్తూనే ఉన్నారు. వీడియో స్టార్టింగ్ బిజినెస్ ఇప్పుడు ఒకేలా ఉండదని చెప్పి అన్నాను కదా గైస్. అలా ఎందుకన్నానంటే నిన్న కాక మొన్న అంటే థర్స్డే ఆ రోజు సేల్ అయితే చాలా బాగా జరిగింది. 8 కల్లా తెచ్చుకున్న వ్యాఫిల్ బ్యాటర్ కూడా అయిపోయింది. సో వచ్చిన కస్టమర్స్ అయితే రిటర్న్ పంపించేసాం. సో అలా జరగకూడదు కదా అని చెప్పి నేను ఫ్రైడే వ్యాఫిల్ బ్యాటర్ అయితే కొంచెం ఎక్కువ అయితే కలుపుకున్నాం. కాకపోతే నేను సరిగ్గా సేల్ అవ్వకపోవడం వల్ల తెచ్చుకున్న వ్యాఫిల్ బ్యాటర్ అయితే మిగిలిపోయింది. దానివల్ల కొంచెం లాస్ అయితే అయ్యాం. మళ్ళీ ఈ రోజు సేల్ అయితే మళ్ళీ చాలా బాగా జరిగింది. 8 కల్లా తెచ్చుకున్న వ్యాఫిల్ బ్యాటర్ అంతా మొత్తం అయిపోయింది. అందుకే అన్నారు బిజినెస్ ఇప్పుడు ఒకేలా ఉండదని. అండ్ ఫైనల్ గా ఈ రోజు సేల్ వచ్చేసరికి 1940 రూపీస్ అయితే అయింది. ఇది ఓన్లీ సేల్ గైస్, ప్రాఫిట్ కాదు. ప్రాఫిట్ మనకి డే 30లో అయితే తెలుస్తుంది. నా ఈ 30 డేస్ ఎర్నింగ్ ఛాలెంజ్ ని చూడాలనుకుంటే నా ఛానల్ ని లైక్ చేసి ఫాలో చేయండి గైస్. థ్యాంక్ యూ.